హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం రీజనింగ్లో భాగంగా కోడింగ్ డీకోడింగ్ని మనం ఈజీగా ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, అలాగే బేసిక్స్, అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మనకి కోడింగ్ డీకోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. మనకి బేసిక్స్ కనుక బాగా వచ్చుంటే కనుక ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కోడింగ్ డీకోడింగ్ అనేది మనకి మెయిన్గా ఆల్ఫాబెట్ సిరీస్ మీద ఆధారపడి ఉంటుంది. మనకు ఆల్ఫాబెట్స్ అనేవి ఉన్నాయి కదా, 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఈ ఆల్ఫాబెట్ ప్రతిదానికి కూడా నెంబరింగ్ వేసుకుంటే ఏకి 1, బికి 2, అలాగే జెడ్కి 26 ఈ విధంగా నెంబర్స్ అనేవి ఉంటాయి కదా. ఈ నెంబర్స్ని కనుక మనం గుర్తుపెట్టుకోగలిగితే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఈజీగా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. మనకి రఫ్ షీట్ మీద ఇవన్నీ వేసుకుని కన్నా గుర్తుపెట్టుకుంటే కనుక మనకి ఇంకా త్వరగా ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నెంబర్స్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ వర్డ్ ఏంటి అంటే ఎజోతి. ఓకే, EJOTY ఎజోతి అంటే ఇవన్నీ కూడా మనకి 5 మల్టిపుల్స్ అనమాట. ఈ అంటే కోడింగ్లో మనకి 5, జే అంటే 10, ఓ అంటే 15, టీ అంటే 20, వై అంటే 25. ఓకే, ఎజోతి, EJOTY. సో ఇవి గుర్తుపెట్టుకోవడం ద్వారా మనకి ఒక 5 ఆల్ఫాబెట్స్ అనేవి గుర్తుంటాయి. ఓకే, ఎజోతి అంటే ఈ అంటే మనకి 5, E5, అలాగే జే అంటే మనకి 10, అలాగే మనకి టీ అంటే 20, T20. ఓకే, T20 అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే వై అంటే మనకి 25. సో ఒక 5 గుర్తుపెట్టుకున్నాం కదా. మిగతావి చూసినట్లయితే మనకి ఏబిసిడి ఆటోమేటిక్గా గుర్తుంటాయి, ఎందుకంటే స్టార్టింగ్ 4 కాబట్టి. ఏ అంటే 1, అలాగే మీకు బీకి 2 గుర్తుపెట్టుకోవడానికి బిట్టు. ఓకే, బిట్టు పేరు ఉంది కదా, బిట్టు అనే పేరు, బిట్టు. 2 అంటే 2B2. అలాగే C3, అలాగే D4 అంటే మనకి 3D టెక్నాలజీ తర్వాత 4D టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తుంది కదా, 3D 4D. సో 4D అంటే డి యొక్క నెంబర్ వచ్చి 4. అలాగే మనకి 7/G బృందావన్ కాలనీ మూవీ ఉంది కదా. సో 7/G బృందావన్ కాలనీ గుర్తుపెట్టుకుంటే మీకు 7G. ఓకే, 7కి మనకి ఏ లెటర్ అంటే 6G, అలాగే జీకి ఏ లెటర్ అంటే మనకి 7. సో 7/G బృందావన్ కాలనీ ద్వారా 7G గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అలాగే మీ ప్రతిదానికి కూడా ఏదో ఒక కోడ్ వర్డ్ పెట్టుకోండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ P16 చూసినట్లయితే పి అంటే పోకిరి మూవీ ఉంది కదా. పోకిరి మూవీలో ఫేమస్ సాంగ్ ఏంటి మనకి, ఇప్పటికి ఇంకా నీ వయసు నిండా 16 అనే సాంగ్ ఉంటుంది కదా. సో 16 అంటే P16 అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వి చూసినట్లయితే పైన ఇక్కడ 1, 2 లైన్స్ ఉన్నాయి కదా వికి. సో కాబట్టి V22. అలాగే డబ్ల్యూకి చూసుకుంటే మనకి 3 ఉన్నాయి కాబట్టి 23. అలాగే ఎక్స్కి మనకి 4 వైపులా ఉంటుంది కదా. సో కాబట్టి 24. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా ప్రతి లెటర్కి కూడా మీరు ఎజోతి అలాగే ఏదో ఒక ట్రిక్ పెట్టుకుంటే కనుక మీకు ఎగ్జామ్లో చాలా టైం అనేది సేవ్ అవుతుంది. మళ్ళీ దీన్ని రాసుకోకుండా మీకు నెంబర్స్ అనేవి, ప్రాబ్లమ్స్ అనేవి ఫాస్ట్గా చేయగలుగుతారు. ఓకే, సో A to Z 1 to 26కి ఈ విధంగా ఏదో రకంగా కోడ్స్ అనేవి పెట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎజోతి. సో మనకు ఒక్కొక్కసారి 1 to 26 ఏతో స్టార్ట్ అయ్యి జెడ్తో ఎండ్ అయ్యేలా కాకుండా జెడ్తో స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అయ్యేలా రాస్తాడు. అంటే మనకి ఎగ్జాంపుల్ Z1, Y2, X3 ఈ విధంగా స్టార్ట్ చేసి మనకి A26 అంటే జెడ్తో స్టార్ట్ అయ్యి ఏతో బ్యాక్ మనకి నెంబర్ రాయడం జరుగుతుంది. ఈ నెంబర్ని బేస్ చేసుకుని కూడా మనకి ఒక్కొక్కసారి క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి మీరు స్ట్రైట్గానే A to Z కాకుండా Z to A నెంబర్స్ అనేవి కూడా తెలుసుకోవాలి. కాకపోతే మనం ఈ నెంబర్స్ అనేవి కోడ్స్ గుర్తుపెట్టుకుంటాం, మళ్ళీ ఇవి కూడా గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఈ నెంబర్స్కి చిన్న ట్రిక్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు D4 ఉంది. సో D అంటే 4 అని మీకు తెలుసు, 4D. దీని యొక్క ఆపోజిట్ రివర్స్లో రాస్తే Dకి నెంబర్ ఎంత వస్తుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక 27లోని మైనస్ చేయాలి. అంటే 27 - 4 చేస్తే 23 వస్తుంది. ఇక్కడ చూడండి గ్రీన్ కలర్తో రాశాను నేను రివర్స్ నెంబర్స్ అనేవి. సో డీకి ఎంత 23. అంటే మీకు 4 ఐడియా ఉంది కాబట్టి 27లోని 4 కనుక మైనస్ చేసినట్లయితే 23 ఆపోజిట్ నెంబర్ అనేది తెలుస్తుంది. మీరు ఏ నెంబర్ అన్నా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 20 అంటే మనకి 7కి జీకి 7 అని తెలుసు కదా. అంటే 20లోండి 7 మైనస్ చేస్తే 20. సో ఆపోజిట్ నెంబర్ అనేది తెలుస్తుంది. లేదా మీకు ఆపోజిట్ నెంబర్ అనేది ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్లో G20 అని ఇచ్చాడు అనుకుందాం. G20 అనేది ఎలా కోడ్ చేశారు అని మీరు కనుక ఆలోచిస్తే సో 27లోండి 20ని మైనస్ చేస్తే ఎంత 7. అంటే G యొక్క కోడ్ 7 కదా, 7/G. సో మీరు దీంట్లోండి 27 మైనస్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది, లేదా ఈ నెంబర్ని మైనస్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. సో ఈ విధంగా మనకి ఒక నెంబర్ తెలిస్తే ఇంకో నెంబర్ని తెలుసుకోవడానికి ఏ నెంబర్ అయినా
సరే 27లోని మీరు మైనస్ చేసి ఆపోజిట్ రివర్స్లో రాసిన కోడింగ్ అనేది తెలుసుకోవచ్చు. ఓకే, సో మీరు A to Z 1 to 26 నెంబర్ తెలియాలి. అలాగే ఆపోజిట్లోకి ఒకసారి ఇచ్చినప్పుడు Z1 Z2 A 1 to 26 ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆపోజిట్ లెటర్స్ అనేవి కూడా మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి ఆపోజిట్ లెటర్ మీద కూడా బేస్ చేసుకుని క్వశ్చన్ అడుగుతాడు. ఆపోజిట్ లెటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకు ఆల్ఫాబెట్ సిరీస్ A to Z 26 ఉన్నాయి కదా, దీన్ని మనం ఎలా రాస్తామంటే A to M అంటే సగం దాకా M దాకా రాసి M తర్వాత మళ్ళీ Nతో స్టార్ట్ అయ్యి Z అనేది ఇటువైపుకి వస్తుంది. అంటే A to M రాసి M తర్వాత N ఇక్కడ రాసి Z అనేది ఈ విధంగా వస్తుంది. ఇలా రాసినప్పుడు మనకి ఆపోజిట్ లెటర్స్ కింద వచ్చినాయి కదా, అంటే Aకి ఆపోజిట్లో Z, Bకి ఆపోజిట్లో Y, అలాగే Mకి ఆపోజిట్లో N. ఈ విధంగా ఆపోజిట్ లెటర్స్ బేస్ చేసుకుని కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. వీటిని గుర్తుపెట్టుకోవడానికి చిన్న చిన్న ట్రిక్స్లో మనం క్రియేట్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ A to Z, ఓకే, A to Z, అలాగే BY బాయ్, CX క్రక్స్, DW డౌన్, EV అంటే EVV సత్యనారాయణ ఉన్నారు కదా, EVV EV, FU ఫ్యూజ్, GT గోట్ లేదా గెట్ లేదా గోట్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, HS హై స్కూల్, IR ఐరన్ మ్యాన్, JQ జాక్ అండ్ క్యూన్, KP మనకి KP అంటే కపిల్ లేదా కింద నుంచి చూసుకుంటే పవన్ కళ్యాణ్, PK అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, LO లవ్, ఓకే, MN మ్యాన్ లేదా మూన్. ఇలా మీరు క్రియేట్ చేసుకున్న ఆపోజిట్ లెటర్ కనుక గుర్తుపెట్టుకోగలిగితే వీటి బేస్ చేసుకుని కూడా మనకి కోడింగ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకే, ఒకసారి ఆపోజిట్ లెటర్ కోడ్స్ చూద్దాం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, AZ A to Z, BY బాయ్, క్రక్స్, CX డౌన్, DW EV EVV, FU ఫ్యూజ్, GT గోట్, ఓకే, HS హై స్కూల్, IR ఐరన్ మ్యాన్, JQ జాక్ అండ్ క్యూన్, KP కపిల్ లేదా PK, LO లవ్, MN మ్యాన్. ఓకే, ఈ కోడ్ వర్డ్స్ ద్వారా మీరు లెటర్కి ఆపోజిట్ ఏంటి అని తెలుసుకోవచ్చు. హెచ్కి ఆపోజిట్ ఏంటి అని అడిగితే హై స్కూల్ కాబట్టి హెచ్కి ఆపోజిట్ ఎస్. ఓకే, ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, మీరు ఇందాక కోడ్ వర్డ్కి ఆపోజిట్ లెటర్ కనుక్కోవడానికి ఎలాగైతే కనుగొన్నారో అలాగే మనకి ఆపోజిట్ వర్డ్ కనుక్కోవడానికి కూడా చిన్న కోడ్ వర్డ్ అనేది ఉంది. ఓకే, ఇందాక మనకి రివర్స్ కోడింగ్ కనుక్కున్నప్పుడు ఎలా అయితే కనుక్కున్నామో సేమ్ అలాగే 27లోని కనుక మైనస్ చేస్తే మనకి ఆపోజిట్ లెటర్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సికి ఆపోజిట్లో ఉండే లెటర్ ఏంటి తెలుసుకోవాలంటే సి అంటే ఎంత మనకి సి అంటే మనకి 3 కదా, సో 27లోని 3ని మైనస్ చేస్తే ఎంత 24. సో ఆపోజిట్ లెటర్ ఏంటి 24 అంటే ఎక్స్. ఓకే, మీ కోడింగ్ ఐడియా ఉంటే ఈజీగా చేయగలుగుతారు. సో సి అంటే 3 తెలుసు కాబట్టి 27లోని 3 మైనస్ చేస్తే 24. సో ఈ విధంగా మనకు ఆపోజిట్ లెటర్ తెలుస్తుంది. అలాగే మీకు 27లోని 7 మైనస్ చేస్తే 20. సో GT గోట్, ఆపోజిట్ T 20 కదా. ఇలా మీకు ఆపోజిట్ లెటర్ తెలుసుకోవడానికి 27లోని మైనస్ చేస్తే సరిపోతుంది. లేదా ఇందాక చెప్పుకున్న కోడ్ వర్డ్స్ ద్వారా కూడా మీరు ఆపోజిట్ లెటర్ అనే దాన్ని గుర్తుపట్టచ్చు. ఓకే, మెయిన్గా మీరు ఆల్ఫాబెట్స్ A to Z 1 to 26 అనేది నెంబర్స్ ఐడియా ఉండాలి. అలాగే ఒక్కొక్కసారి Z to A కూడా 1 to 26 కోడింగ్ అడుగుతారు. సో ఇదే ఐడియా ఉండాలి. ఇది తెలుసుకోవడానికి మీకు 27లోని మైనస్ చేస్తే సరిపోతుంది. అలాగే మనకి ఆపోజిట్ లెటర్ తెలుసుకోవడానికి కూడా 27లోని మైనస్ చేస్తే సరిపోతుంది. సో ఈ 3 కాన్సెప్ట్స్ అనేవి మీకు బాగా ఐడియా ఉంటే కనుక మీరు ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తే మీకు ఐడియా అనేది వస్తుంది. సో మనకి డాగ్ అనేది 4157 కోడింగ్ చేశాడు. అలాగే క్యాట్ అనేది 3120 కోడ్ చేశారు. అయితే కనుక ర్యాడ్ని ఏ విధంగా కోడ్ చేస్తాం? ఓకే, ఇది మనకి బేసిక్ క్వశ్చన్ అనమాట. డైరెక్ట్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా మనకి నెంబర్స్ అనేవి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. అంటే డి అంటే అంత మనకి ఆల్ఫాబెట్స్లో డి అంటే 4, O అంటే 15, G అంటే 7/G. సో 4, 15, 7 డైరెక్ట్గా కోడ్ చేశాడు. అలాగే క్యాట్ C అంటే 3, A అంటే 1, T అంటే 20. సో 3, 1, 20. సో ఇది కూడా డైరెక్ట్గా కోడ్ చేశాడు. అదేవిధంగా మనకి ర్యాట్ కూడా కోడ్ చేస్తే R అంటే 18, A అంటే 1, T అంటే 20. సో 18, 1, 20 అనేది ర్యాట్ యొక్క కోడింగ్ అవుతుంది. సో ఇది మనకి డైరెక్ట్ కోడింగ్ అనమాట. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే డాగ్ అనేది 26 అలాగే క్యాట్ అనేది 24 ఇచ్చారు. సో ఇది ఎలా కోడ్ చేశారు అని మనం ఒకసారి బేసిక్ చూసినట్లయితే డాగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడింగ్ వేసుకుంటే డీకి మనకి 4D, ఓకి 15, జీకి మనకి 7. సో టోటల్ చేసినట్లయితే 9, 7, 16, 1, 26. సో టోటల్ అనేది 26 వచ్చింది. అంటే ఏం లేదు, ఇందాక మనకి డైరెక్ట్గా 4, 15, 7 అని డైరెక్ట్గా కోడ్ వేశాడు. ఇప్పుడు ఏం చేశాడంటే మూడింటిని కూడా ప్లస్ చేసి వేయడం జరిగింది. సో అదేవిధంగా క్యాట్కి చూస్తే 3, 1,
20, సో 24 అంటే మనకి దీన్ని కూడా టోటల్ చేశాడు. సో అదేవిధంగా ర్యాట్కి కూడా మనం టోటల్ చేయాలి. ఆర్ అంటే మనకి 18, ఏ అంటే 1, టీ అంటే 20, సో 39. సో ర్యాట్ యొక్క టోటల్ ఎంత అవుతుంది మనకి 39 అనేది అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈచ్ అండ్ ఇండివిజువల్ లెటర్కి మనకి కోడింగ్ వేసుకుని ఆ కోడింగ్ని టోటల్ చేయాలి. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే డాగ్కి మనకి 13 అని వేస్తాడు. సో డాగ్కి 13 అయితే క్యాట్కి ఎంత అవుతుంది? సో క్యాట్కి ఎంత అవుతుంది అంటే 12 అవుతుంది. సో ఎలా చేసాము అంటే ఏం లేదు, జస్ట్ బై 2 చేశారనమాట. మనకి డాగ్ యొక్క టోటల్ ఎంత వచ్చింది? 26 వచ్చింది. దాన్ని బై 2 చేసి 13 రాశాడు. సో అదేవిధంగా మనం క్యాట్ యొక్క టోటల్ కూడా 24 కాబట్టి దాన్ని బై 2 చేసి మనం 12 అని ఆన్సర్ చేయాలి. ఓకే, ఒక్కొక్కసారి మనకి ఆపరేషన్స్, అర్థమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కసారి ప్లస్ చేయొచ్చు, ఒకసారి ఇంటూ చేయొచ్చు, ఒకసారి డివైడెడ్ బై చేయొచ్చు, ఒకసారి మైనస్ చేయొచ్చు. ఓకే, లాజిక్స్ అనేవి మనం చూసుకుంటూ ఉండాలి. ప్రాక్టీస్ మీద మనకి బాగా స్పీడ్గా వస్తుంది. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈ కోడ్ యూజ్ చేయడం జరిగింది. ఇలా టోటల్ చేసి మనకి రాయడం జరిగింది. ఓకే, డాగ్కి మనకి ఇండివిజువల్ లెటర్స్ అన్నీ కూడా టోటల్ చేసి దాన్ని కోడ్గా రాశారు. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే క్యాట్ అనేది DBU కింద రాశారు, పెన్ అనేది QFO కింద రాస్తే కోల్డ్ అనేది ఏ విధంగా అవుతుంది? సో ఇది ఎలా రాశారని చూస్తే ఒక్కొక్కసారి మనకి కోడ్స్ అనేవి నెంబర్స్ రాస్తాడు, ఒక్కొక్కసారి డైరెక్ట్గా మనకి ఆల్ఫాబెట్కి ఆల్ఫాబెట్ కోడింగ్ అనేది ఇస్తాడు. ఓకే, మనకి C అంటే ఎంత 3, D అంటే ఎంత 4, అంటే ఏం చేశాడంటే +1 చేశాడు అనమాట. ఓకే, సో నెంబర్స్ ఒకసారి రాసి చూపిస్తాను మీకు అర్థం అవ్వడం కోసం. C అంటే 3, ఏ అంటే 1, టీ అంటే 20 కదా. సో D అంటే 4, B అంటే 2, U అంటే 21. ఓకే, DBUకి నేను ఆల్ఫాబెట్స్ని నెంబర్స్లోకి మార్చాను అంతే, DBUని. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే జస్ట్ +1 చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న ప్రతి లెటర్కి కూడా +1 చేసి రాయడం జరిగింది. సో DBU వచ్చింది. అలాగే పెన్కి చూసుకుంటే 16, P అంటే సో 16 + 1 17, 17 అంటే Q. అలాగే E5 +1 అంటే F. అలాగే N తర్వాత వచ్చేది O. ఓకే, ఈ విధంగా ఇక్కడ కూడా +1 చేయడం జరిగింది. సో కోల్డ్కి కూడా మనం అదే విధంగా రాయాలి. C తర్వాత వచ్చేది ఏంటి D +1, 15 తర్వాత వచ్చేది ఏంటి 16, P తర్వాత L అంటే 12 తర్వాత వచ్చేది ఏంటి M, D అంటే 4 తర్వాత వచ్చేది ఏంటి E. సో DPME. సో మనకి కోల్డ్కి ఇది కోడ్ అవుతుంది. ఒక్కొక్కసారి మనకి +1 చేసాడు కదా, ఒక్కొక్కసారి +2 చేయొచ్చు, లేదా +3 చేసి రాయొచ్చు, లేదా ఒక్కొక్కసారి -2 ఈ విధంగా ప్లస్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు. లేకపోతే ఒకసారి ఏం చేస్తాడంటే +1 చేసి తర్వాత -1 చేస్తాడు, తర్వాత మళ్ళీ +1 చేస్తాడు, తర్వాత -1 చేస్తాడు. అంటే ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ అనేది యూస్ చేస్తాడు ఆపరేషన్ అనేది. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అడగడం జరుగుతుంది. మీరు ఎలా ఇచ్చినా సరే ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లో లాజిక్ ఎలా ఉందో అని చూసుకుని మనం ఆన్సర్ అనేది చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బోట్ అనేది UPBCగా కోడ్ చేయడం జరిగింది. ఎలా కోడ్ చేశారనేది మనం ఒకసారి గమనించినట్లయితే నెంబర్స్లోకి ఒకసారి మారుస్తాను మీకు అర్థం అవడం కోసం. B అంటే మనకి 2, O అంటే 15, A అంటే మనకి 1, T అంటే 20. సో దీన్ని మనకి ఎలా కోడ్ చేశాడు? U అంటే ఎంత 21, P అంటే 16, B అంటే 2, C అంటే 3. సో మనకి 2కి 21కి చాలా డిఫరెన్స్ ఉంది. సో మధ్యలో అయితే మనకి +1 చేసినట్టుగా అనిపిస్తుంది, కానీ ఈ రెండు మనకి మొదటిది చివరిది చాలా డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంది. మనకి జాగ్రత్తగా గమనించినట్లయితే 20కి +1 చేస్తే 21, అంటే ఆ చివరిది ఈ చివరిది మనకి +1 చేసి ఉండొచ్చు. అలాగే ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ 2, అలాగే ఇది 3, అంటే ఇక్కడ కూడా +1 చేశారు. అంటే మనకి ఏం చేశారంటే స్టార్టింగ్ది ఈ చివరి రాయడం జరిగింది +1 చేసి, ఈ చివరిది +1 చేసి ఇక్కడ రాయడం జరిగింది. సో మధ్యలో మాత్రం డైరెక్ట్గా +1 చేసి కింద రాసేసారు. అంటే మనకి ఏం చేసినట్టంటే మనకి Bకి +1 చేసి ఏమొస్తుంది C వస్తుంది. సో C చివరి రాశారు. ఓకే, అలాగే టీకి +1 చేస్తే 21, టీకి +1 చేసి స్టార్టింగ్లో రాశారు. మధ్యలో రెండు కూడా నార్మల్గా ప్లస్ చేసి ఓకి ప్లస్ చేస్తే P, ఏ తర్వాత వచ్చేది B, ఈ విధంగా రాయడం జరిగింది. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు అటు ఇటు ప్లస్ చేసి మధ్యలో ఒక్కొక్కసారి మేబీ మైనస్ చేయొచ్చు, అలా కూడా ఇస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే కోల్డ్ని మనం EMPDగా కోడ్ చేయడం జరిగింది. సో మనకి ఏం చేసాడు అని చూసినట్లయితే సో కోల్డ్కి మామూలుగా మనకి +1 చేస్తే ఏమొస్తుంది? Cకి +1 చేస్తే D, సో 15కి +1 చేస్తే P, Lకి +1 చేస్తే M, Dకి +1 చేస్తే E, DPME. కానీ ఇక్కడ EMPD అని ఉంది. అంటే ఏం చేశాడంటే జస్ట్ మనకి +1 చేసి రివర్స్లో రాశాడు. అంటే దీన్ని రివర్స్లో రాస్తే ఎంత? EMPD. ఓకే, సో అంటే జస్ట్ +1 చేసి రివర్స్లో రాయడం జరిగింది కోడింగ్ అనేది. సో పెన్సిల్ అనే దాన్ని LIC NEP కింద రాయడం జరిగింది.
సో పి అంటే 16, ఎల్ అంటే 12. సో ఏం చేశాడని చూసినట్లయితే మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా లాజిక్ అనేది కుదరట్లేదు, డిఫరెన్స్ అనేది ఒక్కొక్క దగ్గర ఒకలా ఉంటుంది. మీరు జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే ఏం లేదు, చాలా సింపుల్, జస్ట్ రివర్స్ చేసి రాసాడంతే. సో పెన్సిల్ పిగిఎన్సిఏఎల్ని రివర్స్ చేసి ఎల్ఐసిఎన్ఈపి అంటే రివర్స్ చేసి మనకి రాయడం జరిగింది. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో మనకి లాజిక్ అనేది వెంటనే దొరకదు. రివర్స్ చేసినప్పుడు మనం రివర్స్ అనేది దాన్ని సరిగ్గా చూడకుండా +1 చేసాడా, మైనస్ చేసాడా, ఏం చేసాడు, కోడింగ్ రివర్స్లో రాసాడా, ఇలా అన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటాం. కానీ వాడు సింపుల్గా ఏం చేస్తాడంటే రివర్స్ చేస్తాడు. ఒక్కొక్కసారి సింపుల్ లాజిక్స్ అనేవి మనకి త్వరగా మనకి దొరకవు. ఒక్కొక్కసారి కోడింగ్లో ఏముంటుందంటే JFMA. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఏమొస్తుందని అడుగుతాడు. మనం ఆల్ఫాబెట్స్లో లాజిక్స్ అన్నీ కూడా చూసుకుంటాం, కానీ మనకి ఎంత వెతికినా కూడా లాజిక్ దొరకదు. మనకి కరెక్ట్గా లాజిక్ చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది. ఏం లేదు, ఇవి అన్నీ ఏంటంటే మనకి మంత్స్ అనమాట. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. అంటే నెక్స్ట్ వచ్చే మంత్ ఏంటి, మే. అంటే ఎం అనేది ఆన్సర్ అవుతుంది. సో చాలా సింపుల్గా ఉంటుంది. కానీ మనకి ఐడియా కనుక రాకపోతే మనం ఎగ్జామ్లో ఎన్ని లాజికల్ చూసినా సరే దీనికి ఆన్సర్ అనేది దొరకదు. అలాగే ఒక్కొక్కసారి SMT ఈ విధంగా కోడ్ ఇస్తాడు. అంటే ఏం లేదు ఇది. సో మనం డిఫరెంట్ లాజిక్స్ చూసినా మనకి తెలియదు. మనకి డేస్ అనమాట, సండే, మండే, ట్యూస్డే. సో నెక్స్ట్ వెన్స్డే కాబట్టి W అనేది వస్తుంది. సో మనకి లాజికల్ థింకింగ్ అనేది కూడా ఉండాలి. ఎప్పుడు కోడ్సే కాకుండా ఇలాంటివి కూడా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు. జస్ట్ రివర్స్ చేసి రాయడం లేదా మంత్స్ రాయడం ఇలాంటివి కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ రకంగా కూడా ఆలోచించాలి. ఓకే, సో నెక్స్ట్ కార్ అనేది 66గా కోడ్ చేస్తే హోటల్ అనేది ఏ విధంగా కోడ్ అవుతుంది. సో మనకి ఒకసారి ఆల్ఫాబెట్స్ చూసినట్లయితే సి అంటే ఎంత మనకి 1, ఏ అంటే 1, సి అంటే 3, ఏ అంటే 1, ఆర్ అంటే 18. సో టోటల్ చేసినట్లయితే మనకి 22 అనేది రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ 22 లేదు, 66 ఉంది. సో మనకి 22ని ఏం చేస్తే 66 అవుతుంది, ఇంటూ 3. ఓకే, ఇంటూ 3 చేస్తే మనకి 66 వచ్చింది. సో మేబీ మనకు ఆప్షన్లో కనుకుంటే ఇదే కరెక్ట్ అవుతుంది కాబట్టి ఇదే లాజిక్ అని అనుకుని కంటిన్యూ చేద్దాం. సో హోటల్కి కూడా చూసినట్లయితే హెచ్కి 18, ఓకి 15, అలాగే టీకి 20, ఈకి 5, ఎల్కి 12. ఓకే, సో 10, 10, 20. సో 2, 2, 3, 4, 5, 6. సో 60 అనేది వచ్చింది. సో ఇక్కడ కూడా ఇంటూ 3 చేసాడు కాబట్టి మనం కూడా ఇంటూ 3 చేసి రాస్తే ఎంత వస్తుంది, 180 వస్తుంది. సో కానీ 180 అనేది మనకి ఆప్షన్స్లో లేదు. సో అప్పుడు ఏం చేయాలి, సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఇంటూ 3 ఎందుకు చేశాడు అంటే ఇక్కడ మనకి కారులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, 1, 2, 3. కారులో 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి టోటల్ చేసి ఇంటూ 3 చేయడం జరిగింది. సో ఇక్కడ హోటల్లో మనకి 5 అక్షరాలు ఉన్నాయి కాబట్టి మనకి యాడ్ చేస్తే 60 వచ్చింది కాబట్టి 5 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇంటూ 5 చేయాలి. సో ఇంటూ 5 చేస్తే 6 5 300. ఓకే, 60 ఇంటూ 5 ఎంత, 300. సో హోటల్కి ఆన్సర్ ఎంత అవుతుంది, 300 అవుతుంది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ మోడల్. లాస్ట్ టైం ఎగ్జామ్స్లో మనకి చాలాసార్లు అడగడం జరిగింది. ఓకే, సో మనకి ఆల్ఫాబెట్స్ అన్ని టోటల్ చేసి దాన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్తో ఇంటూ చేయాలన్నమాట. ఓకే, ఇన్ కేస్ ఆప్షన్లో 180 ఉంటే కనుక 180 కూడా లాజిక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో మనకి నెంబర్ ఆఫ్ లెటర్స్తో ఇంటూ చేసి మనకి టోటల్ని ఈ కోడింగ్ అనేది చేయాలి. ఓకే, ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్కలా యూస్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఇంటూ 3 చేస్తాడు, లేదా దీన్ని మనకి ఏదైనా ఒక నెంబర్తో పర్టికులర్గా మల్టిప్లై చేయడం, లేదా ఒక ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేయడం, ఇలా రకరకాల లాజిక్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే BANANA అంటే బనానా అని మనకి YZ MZ MZ ఈ విధంగా కోడ్ చేశాడు. అయితే కోకోనట్ని ఏ విధంగా కోడ్ చేస్తాం, మనకి మొత్తం అన్నీ కూడా నెంబర్ +1 -1 ఈ విధంగా అన్ని రకాలుగా ఆలోచిస్తే ఏది కూడా మనకి ఇది రాదు. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే నేను చెప్పాను కదా, మనకి A to M నుండి N to Z అంటే ఆపోజిట్ లెటర్ ఈ విధంగా ఉంటుందని చెప్పి, సో ఆపోజిట్ లెటర్ని బేస్ చేసుకుని ఇక్కడ కోడింగ్ అనేది జరిగింది. సో బీకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది, బాయ్. స్టార్టింగ్లో కోడ్స్ చెప్పాను కదా, బాయ్ అంటే బీకి Y, లేదా బి అనేది మనకి ఎంత ఆల్ఫాబెట్లో 2. సో మనకి 27లో నుండి 2 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 25. సో 25 అంటే కోడింగ్లో ఎంత మనకి Y. సో మనకి బీకి ఆపోజిట్ లెటర్ ఏంటి, Y. సో మీకు ఇలా చేసుకుని ఓపెన్ ఉంటే కనుక ఇలా చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా కోర్స్ అనేది చదివితే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట, ఇంత ప్రాసెస్ లేకుండా. సో నెక్స్ట్ ఏకి ఆపోజిట్ ఏంటి, A to Z. అలాగే ఎన్కి ఆపోజిట్ ఏంటి, మూన్ లేదా మ్యాన్ అని చెప్పుకున్నాం కదా, రివర్స్లో ఇచ్చాడు. ఎన్కి ఆపోజిట్ M, అలాగే ఏకి Z, అలాగే ఎన్కి M, అలాగే ఏకి Z. సో అదేవిధంగా కోకోనట్కి కూడా మనం చూడాలి. సో కోకోనట్ అంటే C అంటే క్రక్స్, O అంటే లవ్ LO. సో ఓకి ఆపోజిట్ L,
తర్వాత మళ్ళీ సి అంటే మళ్ళీ ఎక్స్, మళ్ళీ ఓ అంటే మళ్ళీ ఎల్, ఎన్ అంటే మనకు ఆపోజిట్ మ్యాన్ కదా అంటే ఎం, అలాగే నెక్స్ట్ యూ అంటే ఫ్యూజ్ అంటే ఎఫ్, అలాగే టీకి ఆపోజిట్ అంటే గోట్. ఓకే, సో జీ. సో మనకి ఎక్స్ఎల్ ఎంఎఫ్జి అనేది కోకోనట్ యొక్క కోడ్. అంటే ఇక్కడ ఎక్కడ ఉంది, మనకి ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. మీకు ఆల్ఫాబెట్లో ఆపోజిట్ లెటర్స్ ఐడియా ఉంటే కనుక, కోడ్స్ మీకు గుర్తుంటే కనుక ప్రాక్టీస్ మీద మీరు ఈజీగా ఫాస్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే, డ్యాన్స్ అనేది మనకి WZMXV, బుక్ అనేది YLLPగా కోడ్ చేస్తే ఫోన్ అనేది ఏమవుతుంది? సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది కూడా మనకి ఆపోజిట్ లెటర్ మీద బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది. సో డి అంటే డౌన్, DW, A to Z అంటే ఏకి జెడ్, NM అంటే మూన్, ఓకే, సి అంటే క్రక్స్, సో ఎక్స్, సో ఈవివి, సో ఆపోజిట్ లెటర్ కోడ్ చేశాడు. అలాగే బుక్కి బీకి వై బాయ్, ఓకి LO లవ్, ఓకి ఎల్, అలాగే కేకి పవన్ కళ్యాణ్ పీకే. సో ఆపోజిట్ లెటర్ ఫైండ్ అవుట్ చేశారు. సో మనం కూడా ఆపోజిట్ లెటర్ రాయాలి. సో పి అంటే మనకు ఆపోజిట్ లెటర్ ఏమొస్తుంది, కే వస్తుంది, అంటే పీకే పవన్ కళ్యాణ్ కదా. సో అలాగే హెచ్కి ఏమొస్తుంది, హై స్కూల్ అంటే ఎస్. నెక్స్ట్ ఓ 15 అంటే లవ్, ఎల్, ఎన్ అంటే ఆపోజిట్ లెటర్ మ్యాన్, ఎం, ఈ అంటే ఈవివి. సో KSL MV అనేది ఆపోజిట్ లెటర్ అవుతుంది ఫోన్కి. ఓకే, మీరు నెంబర్ రాసుకుని పీ అంటే పీకి 16, సో 27లోని మైనస్ చేసుకుని, సో 27లోని 16 మైనస్ చేస్తే 11, సో 11 అంటే కే. ఈ విధంగా కూడా చేయొచ్చు, కాకపోతే టైం అనేది మనకి ఎక్కువ పడుతుంది. మనకి కోడ్స్ అనేవి గుర్తుంటే ఫాస్ట్గా కోడింగ్ అనేది చేయొచ్చు. సో ఫోన్కి మనకి KSL ME అనేది కోడ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్యాట్ అనేది 24 to 67 అయితే, డాగ్ అనేది 23 to 20 అయితే బుక్ అనేది ఏమవుతుంది? సో దీన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ఇది కూడా ఆపోజిట్ లెటరే ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. కాకపోతే మనకి ఆల్ఫాబెట్స్ రాయకుండా నెంబర్స్ కోడింగ్ అనేది రాశారు. సో క్యాట్ అంటే 3, 1, 20 కదా. సో దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, సి అంటే క్రక్స్, ఎక్స్ అంటే 24, ఆల్ఫాబెట్ ఏ అంటే ఆపోజిట్ మనకి జెడ్ అంటే 26, అలాగే టీ 20. సో టీకి ఆపోజిట్ ఏంటి, గోట్ అంటే జీ అంటే మనకి 7. సో ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా 27లోని మనకి మైనస్ చేస్తే, 27లోని 3 మైనస్ చేస్తే 24, 27లోని 1 మైనస్ చేస్తే 26, 27లోని 20 మైనస్ చేస్తే 7. ఓకే, 24, 26, 7 అనేది ఈ విధంగా వచ్చింది. అలాగే డాగ్కి కూడా కోడ్ చేస్తే ఆపోజిట్ లెటర్స్ అనేవి డి అంటే డౌన్, W అంటే 23, నెక్స్ట్ ఓ 15 అంటే లవ్ కదా, LO, సో ఎల్ అంటే 12, గోట్ జీకి ఆపోజిట్ టీ అంటే 20. సో ఇలా కోడ్ చేయొచ్చు. అదేవిధంగా మనం బుక్ కూడా కోడ్ చేసుకోవాలి. సో బుక్కి ఆపోజిట్ ఏంటి, బాయ్ అంటే వై, ఓ అంటే ఎల్, ఓ అంటే ఎల్, కే అంటే పి. సో వీటికి మనం కోడ్స్ అనేవి వేసుకోవాలి. అంటే వై అంటే 25, ఎల్ అంటే 12, ఎల్ అంటే 12, పి అంటే 16 కదా. సో 25, 12, 12, 16 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో బుక్ కోడ్ ఏంటి అంటే 25, 12, 12, 16. నెక్స్ట్ వి అనేది 5 అయితే, డాగ్ అనేది 55 అయితే బుక్ అనేది ఏమవుతుంది? మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకి V5 అంటే, సో ఆపోజిట్ లెటర్ చూసుకుంటే 27లోని 5 మైనస్ చేస్తే ఎంత, 22. సో 22 అంటేనే కదా మనకి వి అంటే మనకి ఆపోజిట్ లెటర్ అనేది వేయడం జరిగింది. సో వీకి ఆపోజిట్ లెటర్ వేశారు. సో అలాగే డాగ్ చూసుకున్నట్లయితే ఆపోజిట్ లెటర్ వేసుకుంటే డాగ్ డి డౌన్ అంటే W. నెక్స్ట్ ఓ 15 అంటే ఎల్ 12, సో జీ గో టు టీ అంటే 20. సో టోటల్ చేసినట్లయితే మనకి 55. సో అంటే మనకి ప్రతిదానికి కూడా ఆపోజిట్ లెటర్ రాసి దాని యొక్క టోటల్ అనేది చేయడం జరిగింది. సో మనం బుక్ అనే దాన్ని కూడా అదే విధంగా చేయాలి. సో బి అంటే అంత బాయ్, BY ఆపోజిట్ వై అంటే బీకి 25 కోడ్ అవుతుంది ఆపోజిట్ కోడ్ అనేది. అలాగే ఓ 15 అంటే ఎల్ అంటే 12, అలాగే ఓకి 12, కేకి మనకి పి 16. సో 25, 12, 12, 16. సో దీన్ని మనం టోటల్ చేసుకోవాలి. సో దీన్ని టోటల్ చేసినట్లయితే 6, 4, 10, 5, 15, అలాగే 3, 5, 1, 6. సో 65 అనేది టోటల్ అవుతుంది. సో బుక్ యొక్క కోడ్ ఎంత అంటే 65. ఓకే, జస్ట్ ఆపోజిట్ లెటర్ రాసి వాటన్నిటిని కూడా మనకి యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది మనకి కోడింగ్ డీకోడింగ్ కాన్సెప్ట్ అనేది. సో మొట్టమొదటిగా మీకు A to Z 1 to 26 నెంబర్స్ అనేవి ఐడియా ఉంటాయి. వీటిని బేస్ చేసుకుని కొన్ని కోడ్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ అలాగే Z to A అంటే 1 to 26 రివర్స్ కోడింగ్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. జస్ట్ మీరు 27లోని మైనస్ చేసి రివర్స్ లెటర్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనకి A to M, N to Z అంటే ఆపోజిట్ లెటర్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ వస్తాయి. సో A to Z, బాయ్, క్రక్స్ ఈ కోడ్స్ని గుర్తుపెట్టుకోవడం, లేదా 27లోని మైనస్ చేసి మీరు వీటిని సాల్వ్ చేయొచ్చు. ఈ 3
3 కాన్సెప్ట్స్ కూడా మీకు బాగా వచ్చినట్లయితే మీరు ఎటువంటి కోడింగ్, డీకోడింగ్ అన్నా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే. నెక్స్ట్ మీరు నెంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే. ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు లాజిక్స్ అనేవి ఎగ్జామ్‌లో ఫాస్ట్‌గా రావడం జరుగుతుంది. సో, ర్యాట్ అనేది 18, 20, 0 అయితే గాడ్ అనేది ఎంత అవుతుంది? సో, ఈ ప్రాబ్లమ్ అనేది మీరు సాల్వ్ చేసి కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేస్తూ ఉండండి. ఇంకేమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే. డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.